రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్ మెట్ నూతన కార్యవర్గం ఎన్నికకు ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు రజక అభివృద్ధి సంస్థ హైదరాబాద్ చైర్మన్ ఎం నరసింహయ్య హాజరయ్యారు. అబ్దుల్లాపూర్ మెట్ మండల నూతన అధ్యక్షుడిగా అవతాపురం జహీందర్ ఎన్నిక కాగా ప్రధాన కార్యదర్శిగా భాస్కర్, ఉపాధ్యక్షుడిగా బండారి బాలయ్య, కోశాధికారిగా రాచమల్ల పోచయ్య, కార్యదర్శిగా గండిపల్లి శివలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. పోరాటం చేస్తుంటే మనలో మాత్రం ఇంకా అదే అడుగు స్థాయిలో ఉండి పైకి రావడానికి ఇంకా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేది ఎన్నికల సీజన్. మనల్లో కూడా చాలా మంది ఉన్నారు. గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు ఉంటాయి, సర్పంచ్ ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, కోఆప్షన్ సభ్యులు ఉంటారు, ఇవన్నీ ఉన్నాయి. మనలో దాంట్లో కూడా చాలా మంది ఔత్సాహికులు. రాజకీయంగా కూడా మనం కూడా ఎదగాలి కాబట్టి ఇలాంటి వేదికలు కొన్నిటికి మనకు కూడా అవకాశాలు ఇస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి సమావేశాలకు వచ్చి గ్రామాన మనం కూడా ఉన్నామని తెలపడానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది. అలాగే నేను రిపోర్టర్ ఉండి అన్ని సంఘాల మీటింగ్లో పోతున్నా సార్. అన్ని సంఘాలు పెట్టుకుంటారంటే ఏ మీటింగ్ పెట్టినా మినిమం ఒక 200 మంది అయితే ఉంటారు. మనం ఇంకా రావడానికి ఇంకా ఆలోచిస్తుంది. గత 10 రోజుల నుంచి ఫాలో చేస్తూనే ఇంకా కనీసం వాళ్ళకి ఏం చేయాలనేది కూడా లేదు. అది చాలా అదేవిధంగా మన పెద్దలు పోరాటం చేస్తుంటే మనలో మాత్రం ఇంకా అదే అడుగు స్థాయిలో ఉండి పైకి రావడానికి ఇంకా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేది ఎన్నికల సీజన్. మనల్లో కూడా చాలా మంది ఉన్నారు. గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు ఉంటాయి, సర్పంచ్ ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, కోఆప్షన్ సభ్యులు ఉంటారు, ఇవన్నీ ఉన్నాయి. మనలో దాంట్లో కూడా చాలా మంది ఔత్సాహికులు. రాజకీయంగా కూడా మనం కూడా ఎదగాలి కాబట్టి ఇలాంటి వేదికలు కొన్నిటికి మనకు కూడా అవకాశాలు ఇస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి సమావేశాలకు వచ్చి గ్రామాన మనం కూడా ఉన్నామని తెలపడానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది.